యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచయ తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోర తెరచి ఒగర్చుచున్నాను. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 131వ వచనం. మనం అంధకార లోకంలో జీవిస్తూ ఉన్నాము. ఈ లోకము నిండా మత సిద్ధాంతాలు, వేదాంత ఉపదేశాలు, దేవుని గురించి, పాప విముక్తి గురించి తప్పుడు ఊహాగానాలు, నరకానికి తీసుకుపోయే పాకుడు పట్టిన చీకటి దారులు ఉన్నాయి. మనం కూడా రచయితలాగానే దేవుని వాక్కు గురించిన గ్రహింపు కోసం రొప్పుతూ ఉండాలి. దాన్ని పఠించేందుకు వీలైన పద్ధతులన్నిటినీ ఉపయోగించాలి. ఇదే 119వ కీర్తన 20వ వచనంలో, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది అని వ్రాయబడి ఉంది. దేవుని మాటల మీద అధికమైన ఆశ కలిగి జీవిద్దాం. అట్టి కృపను ఈ దినాన్న దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఆజ్ఞల మీద ఆశ కలిగి జీవించే ధన్యత ఈ దినాన మాకందరికీ ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.